చేసేది ఏది అనే విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. నిన్ను గొప్ప చేసేది ఏది, ఈ భూమి మీద నిన్ను గొప్ప చేసేది ఏది అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. లేవియ కాండం 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. 44వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి 44వ వచనం చదవండి. లేవియ కాండం 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చదువుకుందాం. 44వ వచనాన్ని చదువుకుందాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు. చాలు నాన్న, 44వ వచనం మాత్రం మనకు చాలు. ఆ 44వ వచనములో తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండుండి మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి అన్నటువంటి మాట తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా? మనల్ని మనము పరిశుద్ధపరచుకునేటువంటి పద్ధతులు బైబిల్లో ఉన్నాయి. చెడును చూడకుండా, చెడును వినకుండా, చెడుగా నడవకుండా, చెడ్డగా మాట్లాడకుండా మన హృదయాన్ని మనం ఏమి చేయాలంటే దేవుని నామములో కడుక్కోవాలి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. కీర్తన గ్రంథము 12వ అధ్యాయములు మనము చూస్తే, కీర్తన గ్రంథము 12వ అధ్యాయములు మనము చూస్తే 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి, మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన ఎండి అంతా పవిత్రములు. అది నన్ను ఇక్కడ ఉన్న మనమందరం కదా, అందరికీ ఎంతమందికి బంగారు తెలుసు? బంగారు నాకు తెలియదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా బంగారు నాకు తెలియదు సార్, బంగారు ముఖమే నేను చూడలేదు సార్ అనే వాళ్ళు ఉన్నారా? ఏమరు కదమ్మా, మళ్ళీ చేతుల పైకి ఎత్తారే, నాకు బంగారు తెలుసు అని చేతుల పైకి. బంగారు మీకు తెలియదా? తెలుసు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, బంగారులో ఉన్న మట్టి, బంగారులో ఉన్న మలినేము పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? దాన్ని కంసలలో ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని ఏం చేయాలి చెప్పండి? కడిగించాలా. దేంతో కడిగించాలి? దేంతో కడుగుతారు? దేనితో కడుగుతారు? అగ్గిలో పెట్టరా? దాన్ని అగ్గిలో పెడతారు. అవునా కాదా? దేవుడు కూడా అంటాడు, మిమ్మల్ని మీరు ఏం చేయాలో చెప్పండి అంటే శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. నేను పరిశుద్ధుడను, పరిశుద్ధులే నా దగ్గర ఉండేది కదా, పరిశుద్ధులే నా రాజ్యములో ఉండేది కనుక భూమి మీద ఉన్న మీరేం చేయాలంటే కడగబడాలి. ఒక వెండి, ఒక బంగారు ఏ విధంగా అయితే మరి కడగబడుతుందో మీ యొక్క హృదయములను కడుక్కోవాలి. మన హృదయాలన్నిటికీ కంసలైనటువంటి ఆయన ఎవరంటే తండ్రి అయినటువంటి యెహోవా. నన్ను కడిగేటువంటి వాడు. కీర్తనలు 19వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం. యెహోవాయందైన భయము, బాగినండి నాన్న, యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది ఈ భూప్రపంచం మీద అరే బతకాలన్నా, జీవించాలన్నా, నువ్వు పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర సహవాసము చెయ్యాలన్నా, ఆయన దగ్గర నివసించాలన్నా భూమి మీద ఏమి కావాలంటే భయము కావాలి. భయము ఎప్పుడు నీలో ఉంటుందో నీలో పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, నువ్వు శుద్ధురాలు. అందుకోసమే ఇక్కడ మళ్ళీ చదువుకుందాం ఆ మాట. మనం చదువుకుంటే యెహోవాయందైన భయము కదన్నా, యెహోవాయందైన భయము
పవిత్రమైనది. పవిత్రమైనది. తండ్రి అయిన దేవుడు, నేను పరిశుద్ధుడను, నేను పవిత్రుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యములో చెప్పబడి ఉన్నది. అది నిత్యము నిలుచును. కిందేముందిరా? యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. కనుక మనం ఏమి చెయ్యాలి? భయం మనలోనే ఉంటే మనలోనే ఏముందంటారా? పవిత్రత ఉన్నట్టు. భయం మనలోనే ఉంటే పరిశుద్ధత మనలోనే ఉన్నట్టు. అందుకోసమే నాకు భయపడండి, యెహోవాకు భయపడు వారలారా, యెహోవాను ఆశ్రయించు వారలారా, మిమ్మలను మీరు కడుక్కొనడి అంటాడు. బంగారు కడగటానికి ఒక ప్లేస్ ఉంది, ఎండిని కడగటానికి ఒక ప్లేస్ ఉంది. మన పాపమును కడుక్కోవటానికి, మన హృదయాన్ని కడుక్కోవటానికి ఒక ప్లేస్, అదే కలవరి గిరి, అదే యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తములో నువ్వు కడగబడితే పరిశుద్ధురాలుగా అయిపోతావు. అందుకోసమే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము చూడండి 5వ వచనం మనం చదివితే, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. సాత్వికులు ఏముంటుందిరా? సాత్వికులు ఏముంటుంది? భయం ఉంటుంది. సాత్వికుల్లో భయం ఉన్నప్పుడు ఏముంటుంది? పవిత్రత ఉంటుంది. ఈ పవిత్రత సాత్వికానికి సాదృశ్యంగా ఉన్నది. ఎప్పుడైతే భయం కలిగి ఉంటావో, పవిత్రత నీలో ఉంటుందో సాత్వికులైపోతారు. అవునా కదా? సాత్వికులైపోతారు. నిర్గమకాండం 19వ అధ్యాయము చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయము మరి 6వ వచనాన్ని చదవండి. 6వ వచనాన్ని చదువున్నానా? సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. బాబా ఎంత చక్కటి మాటరా! మీరు నాకు పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చెప్పుము. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మోషేతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు మాట్లాడు. 6వ వచనం కదనన్నా? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే. నేను పరిశుద్ధుడను, మీరును సమస్త విషయములలో మీరు పరిశుద్ధులై ఉండండి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. నేను పరిశుద్ధుడను కదనా? పరిశుద్ధుడను అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. పరిశుద్ధులే పరలోకములుంటారు, పవిత్రులే పరలోకములుంటారు. ఆ పవిత్ర దేవుని నమ్ముకున్న మనము పరిశుద్ధులమై ఉంటాము. కీర్తనలు చూడండి, కీర్తనలు 37 చూడండి. కీర్తనలు 37:11 వచనం మనం చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు కదమ్మా. ఇక్కడ భూమి కదమ్మా. ఇప్పుడు భూమి అనేటువంటి మాట, ఎవరైనా ఈ మాటను ఎవరైనా ఒక మంచి ఈ భూమి మీద బ్రతికిన వ్యక్తి ఎవరైనా రాశాడో, ఒక కవిలాగా రాశాడంటే గురజాడప్పారావు గారు రాశాడు. ఏం రాశాడ్రా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ కదమ్మా. అవును కదా? విశ్వాసులంటే చెప్పండి మట్టి కాదు, విశ్వాసులంటే మనుషులోయ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. భూమి అనేటువంటి మాట, భూమిని స్వతంత్రించుకొందురు అంటే భూమిలో నుంచి వచ్చినటువంటి మనుషులు. అవునా? వారిని సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యము వారిది. దేవుని వాక్యం మనం చూస్తే నాన్న, భూమి ఆయనది కదా. ఆయన మాటను వినాలి. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం తీయండి నాన్న. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చూడు. 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదును దాని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఈలాగు మనవి చేసెను. కొంచెం ఆగు నన్ను. 1వ వచనం చదువు.
1వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేసెను. బహుగనుడైన రాజుగా చేశాను. సొలొమోనికి ఎన్ని పేర్లు ఉన్నాయిరా? సొలొమోనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? తండ్రి ఇష్టంగా పేరు పెట్టుకున్నాడు, యెహోవా దేవుడు ఇష్టంగా పేరు పెట్టుకున్నాడు, ప్రవక్త కూడా ఇష్టంగా పేరు పెట్టుకున్నాడు. అంటే ఎంత ఇష్టడో ఈయన ఎంత ఇష్టడో. ఈయన ఏం చేశాడురా? సొలొమోను ఏం చేశాడు? మొరియ పర్వతం మీద తండ్రి అయిన దేవునికి ఒక చక్కని గుడి కట్టుకున్నాడు. మీరు గుడి కట్టుకున్నారా? గుడి కట్టుకోలే మీరు? గుడి కట్టుకున్నారా? ఎక్కడుంది మీ గుడి? మీ గుండెనే దేవుని గుడి. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాళ్ళతో గుడి కట్టాడు, కానీ మీరు ఆత్మ సంబంధమైన రాళ్ళుగా ఉండి దేవునికి మీరు ఏమి చేయాలో చెప్పండి? గుడి కట్టాలి. గుడిలో ఏముండాలి? పరిశుద్ధతలు ఉండాలి. గుడిలో ఏముండాలి? నన్ను అక్రమాలు ఉండకూడదు, అన్యాయాలు ఉండకూడదు, ఇంకా ఏది ఉండకూడదు. దేవుడు నివాసము చేసి, అందుకే నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం చెప్పబడింది. అవునా? దావీదును వద్దన్నాడు, నువ్వు కట్టొద్దు, దేవాలయం నువ్వు కట్టొద్దు. నీ యొక్క మరి కడుపులో నుంచి వచ్చిన నీలో నుంచి వచ్చిన నీ కొడుకుతో నేను దేవాలయాన్ని కట్టిస్తాను, అతడు నాకు కొడుకుగా ఉంటాడన్నాడు. ఒకవేళ నా దారి తప్పి అపవిత్రుడైపోతే ఏం చేస్తానని చెప్పాడు? మనుషులు కొట్టే కర్రతోని కొడతానని చెప్పాడు. కానీ నా యొక్క ఆత్మను ఆయనకు దూరము చెయ్యను, నా ప్రేమను ఆయనకు నేను దూరము చేయనని చెప్పాడు కదమ్మా. అమ్మ, సొలొమోన్ గారు ఎవర్రా? దేవాలయం కట్టాలంటే ఎవరు? అయినా పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు తెలుసా? ఎలాంటి ప్రార్థన చేస్తారా? ఎలాంటి ప్రార్థన చేశాడు? పరిశుద్ధమైన ప్రార్థన చేశాడు. నీతిమంతులు చేసే ప్రార్థన చేశాడు. నీతిమంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరమైనటువంటి ప్రార్థన చేశాడు. శత్రుల ప్రాణం అడగలేదు, ధనం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, కానీ ఇసుక వేస్తే రాలని ఈ జనమైనటువంటి నీ ప్రజలకు న్యాయము చెయ్యాలంటే నా జ్ఞానము కావాలయ్యా అని అడిగాడు. అందుకు దేవుని వాక్యములో ఎవరికైనా జ్ఞానము కొదగొన్న ఎవరిని అడగాలంట? తండ్రిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు అనుగ్రహిస్తాడు. నీ సంసార జీవితంలో నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా బ్రతుకాలో, ఎలా నడవాలో, ఎలా తిరగాలో దేవుణ్ణి అడిగితే దేవుడు నేర్పిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనము చూస్తే 3వ వచనం చదువు నానా. 3వ వచనం చదువు. 3వ వచనం, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 3వ వచనం. సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇజ్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికందరికిని అనగా ఇజ్రాయేలీలందరికిని ఆజ్ఞ సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠం నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యాతెయరీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమును ఉంచెను. అక్కడ చూస్తే అక్కడే ఏమైపోయింది నాన్న? యెరూషలేము కట్టబడింది. అవునక్క, ఎంత పరిశుద్ధుడైతేనే ఒకరి ఆలోచన చెయ్యండి. ఎంత పరిశుద్ధత కలిగి ఉంటేనేమో. ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది అంటే నాన్న, తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఇది పరిశుద్ధులకు వచ్చే ప్రార్థన. జ్ఞానమును అడిగాడు, అయ్యా జ్ఞానము దయచేయి, ఈ బహు విస్తారమైన నీ సైన్యాన్ని పరిపాలన చేయాలంటే నీ జ్ఞానము నాకు అవసరము. 11వ వచనం చదువు నాన్న. 11వ వచనం చదువు. అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను చూడరా,
ఆయన ప్రార్థనలో ఏం చూడండి, ఐశ్వర్యమునైనను సొమ్మైనను ఘనతైనను. అమ్మ సొమ్ము అంటే ఏమిరా? సొమ్ము అంటే ఏమి? అవునా కాదా? ఏమంటారు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు, మీ అమ్ముళ్ళు ఏమి సొమ్ము పెట్టలేదా? సొమ్ములు కాదు, సెమ్మిచ్చి పంపించాలా, బాగుంటుంది. అవునా కాదా? కదా, సొమ్ము కలిగే వాళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా? దాన్ని ఇంకొక మాట ఏమంటారా? సొత్తు. సొమ్ము సొత్తు ఇవల్ల పరలోక రాజ్యం చేరవు కదా నాన్న. ఒక తండ్రి ఏం చేశాడు తెలుసా? 9 మంది కూతుర్లు, 9 మంది కూతుర్లకు ఈయన చాలా కష్టపడి వాళ్ళ పెళ్లి చేసి అప్పుల పాలైపోయి ఉన్న ఇళ్ళలో అమ్ముకొని ఒక మంచి పెద్ద సభ పెట్టాడు. ఒక చిన్న గుడి చేసుకున్నాడు. అల్లులనందరినీ పిలిచి ఒక బైబిల్ గురించి బైబిల్ ఇచ్చాడు. ఇదే మీకు నా ఆస్తి కదా. అందులో ఏం చేశాడు? పెద్దలుడు దాన్ని అద్దుకొని, మా మామయ్య మంచి ఆస్తి ఇచ్చాడు, ఇది ప్రపంచంలో ఎవరివని ఆస్తి. ఇంకా మిగతా ఈయనతో పాటు వెళ్ళిపోయారు. అందరూ అదే పొజిషన్లో వెళ్ళిపోయారు. పిల్లలు అంటారంట, అల్లుళ్ళకు ఉన్న మనసు బిడ్డలకు లేదంట. ఏమిచ్చాడు మా నాయన? బైబుల్ ఇచ్చాడు. బైబుల్ 300 రూపాయలు పెట్టి కొనకలేమా? అవునా కాదా? వాళ్ళను మంచి కోటీశ్వరులుగా చేశారు కదా. కారులో తిరిగే వాళ్ళుగా వాళ్ళని చేశారు. కారణం ఏంటంటే ఇక్కడ ఆయన ఏమడిగాడు? సొత్తు అడగలేదు. మొదటి ఏముందిరా? ఆ 11వ వచనం మొదటి భాగంలో ఏముందిరా? ఐశ్వర్యమైనను సొమ్మైనను ఘనతైనను నీ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. అవునా కదా నాన్న? అది అందుకు ఏమన్నారు అక్కడ? అసలుకి ఎంత చక్కగా మాట్లాడి తెలుసా? వాటితో పాటు ఇవి కూడా నీకు నేను ఇస్తున్నాను కదమ్మా. ఆయన జ్ఞానం వినటానికి ఎంతో దూరం నుంచి ఒక ఆమె రాణం వచ్చేసింది కదా. ఆయన చెబుతున్నటువంటి ఉపమానాలను, ఆయన చెబుతున్నటువంటి ఆశ్చర్యకార్యమైన మాటలను, అవునా కాదా? ఇంత జ్ఞానం రావటానికి, ఇంత పరిశుద్ధత రావటానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, సొలొమోనా నేను పరిశుద్ధుడని కనుక నీవు పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా నువ్వు ఆలోచన చెయ్యి. అందుకోసమే దేవుని వాక్యములు మనం చూస్తే పరిశుద్ధులైనటువంటి వారికి కలుగు మేలులు అంతింత కాదు. దేవుడు చెప్పాడు, పరిశుద్ధులకు కలిగేటువంటి మేలు ఎలాంటివంటే కంటికి కనిపించవు కదమ్మా, చెవికి వినపడవు, హృదయానికి. సొలొమోను గారు అంత గొప్ప రాజు అవుతాడు, అంత జ్ఞాని అవుతాడు, ప్రపంచానంత ఏలుతాడనేటువంటి ఏమైనా కలగనిండేనా? లేదు. పరిశుద్ధత 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 పరిశుద్ధత. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే నాన్న, నిర్గమకాండము నాన్న చూడండి, నిర్గమకాండము నేను తప్ప వేరొక దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. అవునా కాదా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మీకు దేవుళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారా? దేవుడు అంటే ఏంది? ఏమన్నారు కదరా? ఏమ్మా? కోరికనే దేవుళ్ళు. మనలో ఊహ, నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నేను ఉండాలంటువంటిది. అవునా కాదా? కానీ సొలొమోను మహారాజు ఎక్కడ పోయి ప్రార్థన చేశాడు? దేవునికే ప్రార్థన చేశాడు, వేరే వాళ్ళకు ప్రార్థన చేయలేదు. అవునా కాదా? అక్కడ వాక్యములు మనం చూస్తే తన తండ్రి అయిన దేవుడికి మాత్రమే ఆయన ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో రాయబడింది. నేను తప్ప మరొక దేవునికి ఉండకూడదు. ఎక్కడెక్కడంటమ్మా? ఎక్కడెక్కడంట? ఆకాశమందైనను, పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఆ దేని రూపమును
నువ్వు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, నమస్కారం కూడా చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అవునా కదా? దాన్ని ఏమంటారంటే పరిశుద్ధత అంటారు. నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయడము, ఆయనకు భయపడము పరిశుద్ధత, పరిశుద్ధత, పవిత్రత. చూడండి లేవియ కాండం, అందులోకి మళ్ళీ వెళ్దాం. చూడండి లేవియ కాండం 19వ అధ్యాయం, లేవియ కాండము 19వ అధ్యాయము, 19వ అధ్యాయము చూడండి, 19వ అధ్యాయము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. బాగినండి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. భయభక్తులు గల వారు చేసే మంచి పని నాన్న, ఇది మంచి పని. భయభక్తులు గల వారిలో ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ మొదటి నుండి చదువు నాన్న, మొదటి నుండి చదువు. ఏది? లేవియ కాండం 19వ అధ్యాయము కదా, 19వ అధ్యాయము మరి 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. అట్టుండాలా? భయభక్తులు కలిగిన వారు చేసే పనులు, పరిశుద్ధులు చేసే పనులు, పవిత్రంగా ఉండవలసిన వారు చేసే పనులు, వారిలో ఏముంటుందంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది, ఇలాంటి పరిస్థితి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి నాన్న, గలతీయులకు రాసిన పత్రిక చూడండి, గలతీయులకు రాసిన పత్రిక చదువు నాన్న. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. అమ్మా, నిన్ను గొప్ప చేసేది ఏది? ఏదంటే పవిత్రత. సొలొమోను అంత పెద్ద రాజుగా చేయటానికి కారణం ఏంటంటే పవిత్రత. ఆయన దేవుని చేత అభిషేకింపబడినాడు కదా నాన్న. దేవుని నోటుతో అన్నాడు, సొలొమోను నీలాంటిగా ప్రార్థన చేసిన వాళ్ళు అంతకుముందు చనిపోయిన వారు ఎవరు ప్రార్థన చేయలేదు, ఇప్పుడు పుట్టబోయే వారు కూడా ఎవరు కూడా ప్రార్థన చెయ్యరు. ఇలాంటి మంచి మనసు కలిగి, ఇలాంటి ప్రేమ కలిగి, ఇలాంటి దయ కలిగి, నాకు భయపడి పవిత్రంగా నాకు నువ్వు ప్రార్థన చేశావు కదమ్మా. భూమి మీద నిన్ను గొప్ప చేసేది ఏది అంటే పరిశుద్ధత, పవిత్రత. ఎవరైతే పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉంటారో వాళ్ళు ఏమైపోతారు చెప్పండి అమ్మా? ఏమవుతారు? సొలొమోను లెక్క మంచి భవిష్యత్తును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అవునా? మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహిస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే నువ్వు శత్రుల ప్రాణం అడగలేదు, కానీ నా ప్రజలను పరిపాలించాలన్నటువంటి జ్ఞానం, ఎవ్వరికి అన్యాయం చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, ఎవరిని భయంకరమైన పరిస్థితులు తీసుకెళ్లకుండా అందరికీ న్యాయంగా చేయాలంటే నీ జ్ఞానమే నాకు కావాలి. మనుషుల జ్ఞానం పనికి రాదు, నీ జ్ఞానం పనికి వస్తుంది నాన్న. ప్లీజ్ నా జ్ఞానము దయచేయి. సరోజిని నాయుడు ఉన్నాడు మన చరిత్ర గ్రంథాల్లో కదమ్మా. సరోజిని నాయుడు మీరు ఎప్పుడైనా చదివారా? సరోజిని నాయుడు ఆమె స్త్రీ, కానీ ఆమెకు ఆ పేరు పెట్టారు. స్వతంత్రంలో పోరాడింది, మన దేశం మనకు రావాలని పోరాడింది. ఆమె ఒక పారి బైబిల్ చదివి గొప్పవారు కావాలంటే ఏమి చెయ్యాలి అని అంటే, పవిత్రంగా బ్రతకాలంటే ఆమె జీవితం అంతా కూడా ఎన్నడూ పొరపాట్లు చేయకుండా బ్రతికింది. సరోజిని నాయుడు ఒక పారి వాళ్ళ నాన్న ట్రాక్టర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నది, చక్కని జ్ఞానవంతురాలు అయిపోయింది. ట్రాక్టర్ అక్కడ పెట్టి వెళ్ళిపోతే వాళ్ళ నాయన వచ్చే లోపల ఏం చేసింది? పొలమంతా దున్నేసి ట్రాక్టర్ ఆడ పెట్టిందంట. ఎవరు దున్నారమ్మా? జితగలు లేరు, డ్రైవర్ ఎవరు లేరు. ఈమెకి ఎంత జ్ఞానం చూడండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి జ్ఞానం ఆమెకు వచ్చేసింది. అప్పుడు నడిపింది కాదు, తండ్రి చూస్తుంటే, తండ్రి నడుపుతున్న చూసిన ఆ యొక్క దాన్ని బట్టి ఏం చేసింది? ఈమె కూడా అలాగనే
ఇచ్చేసింది. నాన్న అలాంటి స్థితిలో మనం ఉండాలి. మనం గొప్పవారు అనిపించుకోవాలంటే, పెద్దవారు అనిపించుకోవాలంటే మనలోనే ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉందనుకో అందరు నీకు లోపడతారు, అందరూ నీకు భయపడతారు కదా. సొలొమోను వాళ్ళ నాన్న దావీదు గారు సౌలు రాజు వాళ్ళ మామ ఎక్కడికి పంపించినా, ఎందుకంటే పరిశుద్ధత కలిగి ఉన్నాడు, పవిత్రత కలిగి ఉన్నాడు కనుక ఎక్కడికి వెళ్ళినా గెలుచుకొని వస్తున్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత నిన్ను భూమి మీద గొప్ప చేసేది ఏదంటే పరిశుద్ధత. సొలొమోను రాజు గారు అంత గొప్పవాడు కావటానికి పరిశుద్ధత. పరిశుద్ధత. మంచి ప్రార్థన పరుడు, మంచి ప్రేమ కలిగిన వాడు, మంచి విధేయత కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకోసమే ఓ మాట చూడండి నాన్న, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారని వాక్యంలో రాయబడింది. ఎక్కడున్నమాట? ఎక్కడున్నా 128 అనుకుంటాను, తీయండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, చదువునా కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపు. 4వ వచనం సియోనులో నుండి 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయో. బాబా ఏదో చక్కటి మాటరా. 5వ వచనం కూడా, నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. నా మీలో యెరూషలేము ఉందరా నానా? యెరూషలేము ఉందా మీలోనా? యెరూషలేము మీలోనే ఉందా అంటే ఏంది? మన గుండె గుడే దేవునికి ఒక యెరూషలేం, ఒక యెరూషలేం. అందుకోసమే దేవుడు అన్నాడు, మీరు సజీవమైన రాళ్ళ వలె నాకు ఒక దేవాలయంగా మీరు ఉన్నారు, మీరే నా ఇల్లు. అవునా కాదా? మనమే దేవుని ఇల్లు, దేవుని ఇల్లే మనమే దేవుని ఇల్లు. ఈ ఇల్లు పరిశుద్ధంగా ఉందంటే నాన్న నువ్వు గొప్పవారిగా అయిపోతారు, గొప్పవారిగా అయిపోతారు. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. అవునా? మన రాష్ట్రాన్ని, మన కర్నూలు జిల్లాను పరిపాలించిన మరి కొప్పుల రాజుగారి, కె రాజుగారు నాకు బాగా పరిచయం. ఆయన 85, 86లో మన యొక్క జిల్లాలో అధికారిగా ఉన్నాడు. వాళ్ళ తల్లి వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేసేది. నాన్న నువ్వు గొప్పవాడి కావాలంటే రాజు పరిశుద్ధంగా బ్రతకాలరా అని చెప్పిందంట. ఎన్నడే కానీ అబద్ధాలు ఆడేవాడు కాదు, ఇతరులను హేళన చేసేవాడు కాదు, వాళ్ళ టీచర్లను చక్కగా గౌరవించేవాడు, తల్లిని గౌరవించేవాడు, తండ్రిని గౌరవించేవాడు, తన ఇరుగు పొరుగు వారిని గౌరవించేవాడు. ఎవరు చూడు రాజు గొప్పోడైతాడని ప్రతి వాళ్ళ నోట్ల కూడా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో కదమ్మా, దేవుని దయందును దేవుని కృపందును ప్రజల దయందును వర్ధిల్లుచూ ఉండెను అనేటువంటి మాట రాయబడింది. ఆయన ఏమైనాడు? చివరికి ప్రార్థన చేసుకొని కలెక్టర్ ఎగ్జామ్ రాశాడు. ఏమైపోయాడు? ఫస్ట్ లిస్ట్లోనే పేరుంది. కారణం పరిశుద్ధత. అంత గొప్పవాడు కావటానికి కారణం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుడు అడిగేది పరిశుద్ధత అడుగుతున్నాడు, పరిశుద్ధత అడుగుతున్నాడు. నాన్న ఇప్పుడు రెండో దొంగ పరదేశికి వెళ్ళాడు. వెళ్ళిపోయారా? ఏమై వెళ్ళిపోయాడు చెప్పండి రా. పరిశుద్ధుడై. ఎక్కడ పరిశుద్ధుడయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు. ఒరే బాబు, మనము చేసిన పాపానికి మనం శిక్ష అనుభవిస్తున్నాము రా. మనము దొంగలం, దూషకులం, భయంకరమైన వ్యక్తులము, హేళన చేశాము, కీడు చేశాము. కానీ ఆయన ప్రేమమూర్తి, కరుణమూర్తి, ఏ పాపము చేయలేదురా, ఎందుకు ఆయనను పట్టుకుని అలా మాట్లాడుతున్నావు అంటూ విధేయతతో ఏమన్నాడంటే, అయ్యా నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకొని విధేయతతో, ప్రేమతో, కన్నీళ్లతో, ఆప్యాయతతో ప్రార్థన చేశాడు. అవునా? పరిశుద్ధతలో భయం ఉంటుంది, భయములో పరిశుద్ధత ఉంటుంది. భయము కలిగిన వాళ్ళు భయము కలిగి మాట్లాడతారు. భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? భయపడుతూ తిరుగుతారు కదా నాన్న. ఇప్పుడు ఉదాహరణ, ఒక స్త్రీ పబ్లిక్లో గట్టిగా నాన్న నవ్వుకుంటూ వెళ్ళిందంటే ఏమనుకుంటారు? ఈ అమ్మాయికి అత్తమామ భయం లేదు, భర్త భయం లేదు. పరిశుద్ధత ఏం చేస్తుంది? అణిగి మనతట్టు చేస్తుంది. పరిశుద్ధత ఏం చేస్తుంది? నీకు మేలు తెచ్చి పెడుతుంది.
దీవెన వచ్చేటట్టు చేస్తుంది, అధికారయ్యేటట్టు నువ్వు చేస్తుంది. అవునా కాదా? కదా, పెద్ద చిన్న గురువు ఉదయం. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు చెప్పండి? అత్తళ్ళు వస్తేనే కోడాన్లు ఏం చేసేవాళ్ళమ్మా? ఏం చేసేవాళ్ళు? విత్తిన భర్త పక్కల అక్కడ కూర్చుంటే కూడా మీ అమ్మ వచ్చాక గబికిని లేచి పక్కెళ్ళిపోయేటప్పుడు. ఇప్పుడు అత్తొస్తే రాని అని ఏం చేస్తున్నారు? కాలి మీద కాలేసుకొని, అవసరమైతే అత్త ఏమనుకోకే కొంచెం నీళ్ళు ఇస్తావా, ప్రేమతో మాట్లాడుతుంది. అవునా? అవునా కాదా? పరిశుద్ధత చూడండి ఎలాంటిది. పరిశుద్ధతగానే కదమ్మా. పరిశుద్ధులు ఏం చేస్తారంట? చాలా మంచిగా మాట్లాడతాడు. పరిశుద్ధత కలిగి పరలోకం పరదేశకి వెళ్ళిపోయాడు. అక్కడక్కడే దేవుడు పరిశుద్ధుడిగా చేసి పాటేసాడు. అయ్యా నన్ను తీసుకెళ్ళి, నేను ఏమో రావాలనుకున్నా, నాకు ఈ లోకం వద్దు, నాకు ఈ పరిస్థితులు వద్దు, ఈ ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు, నేను నియముడు వచ్చేస్తా నేను అని చెప్పేసాడు. రా నియముడు రా, నేను వెళ్ళిపోయి ఆయన పరదేశకు తీసుకునేట్లుగా కదమ్మా. పరిశుద్ధులు నిన్ను గొప్ప చేసేది ఏంటంటే పరిశుద్ధత కదా. నువ్వు ఎక్కడ మాట్లాడినా మంచి సౌమ్యంగా, కోపము లేకుండా, శాంతిగా, సమాధానంగా మాట్లాడినప్పుడు అమ్మాయి చాలా బాగా మంచిగా అబ్బాయి చాలా మంచిగా, ఆమె చాలా మంచిగా మాట్లాడుతుంది, ఆమె అయితేనే బాగుంటుంది. అవునా కాదా? అందరికీ న్యాయం చేయగలుగుతుంది, అందరినీ బాగా చూసుకోగలుగుతుంది, అందరికీ మేలు చేయగలుగుతుంది, అందరినీ ఆదరిస్తుంది, అందరినీ పోషిస్తుంది. అవునా కాదా? సారెపతులో ఉన్న విధవరాలను అందరినీ చూశాడు, కానీ ఏం చేశాడు? సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఎవరిని పంపించాడు? దేవుని సేవకుని పంపించాడు. ఆమె పరిశుద్ధురాలు కనుక కదమ్మా, నీతిమంతురాలు కనుక ఏం చేశాడు? అక్కడికి కంపించాడు. ఆమెను ఆ పరిశుద్ధతను బట్టి అభివృద్ధి అయిపోయింది. ఆ అభివృద్ధి ఆమె వరకే కాకుండా తన వారినందరూ కూడా ఏం చేసింది చెప్పండమ్మా? పోషించింది. ఇది పరిశుద్ధులకు ఉన్నటువంటి మంచి ఒక వరం రా. ఇది వరం, పరిశుద్ధులకు ఉన్నటువంటి వరం. అవునా? నేను గొప్ప చేసేది ఏంది తెలుసా నాన్నరే? పరిశుద్ధత. నువ్వు గొప్పగా కావాలంటే పరిశుద్ధత నీతో ఉండాలి. పరిశుద్ధత నీతో. పరిశుద్ధుల్లో ఉండవలసిన ఆ లిస్టు మనం చదివాం కదమ్మా. ప్రేమ, చెప్పండిరా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, ఇంకా అవునా కాదా? ఇవి పరిశుద్ధంగా బ్రతకాలనుకున్న వారిలో ఉండేటివి, పరిశుద్ధుల్లో ఉండవలసిన ఇవే పరిశుద్ధతగా కలిగినటువంటి వారు ఇవల్ల ఉంటారా నాన్న కదమ్మా. వాళ్ళ పలకరింపులోనే ప్రేమ ఉంటుంది, వాళ్ళ పలకరింపులోనే ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. వాళ్ళు పరిశుద్ధులు. దేవుని మనసులో పరిశుద్ధత ఉంది కదమ్మా. దేవుని ఆలోచనలో పరిశుద్ధత ఉంది ఆయన. అవునా కదా? సౌలా దేవుడు సౌలును చంపడానికి శక్తి లేదా? ఉంది, ఏమైనా చేయగలుగుతాడు. కానీ ప్రేమతో పిలుస్తున్నాడు, సౌలా నన్ను ఎందుకు హింసించుస్తున్నావు నాన్న? మానుకో, ఇప్పటి నుంచైనా మారు. సౌమ్యముగా మాట్లాడాడు. తన కుమారునితో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారు ఈ సౌలుతో ప్రేమగా మాట్లాడాడు. ఆ ప్రేమగా మాట్లాడిన మాటల్లో పడిపోయాడు. అయ్యా నువ్వు ఎవరు అన్నాడు. నువ్వు హింసించుచున్న యేసును, నువ్వు పరిశుద్ధుడు కావాలి. అవునా కదా నాన్న? అపోస్తల పౌలు గారు పరిశుద్ధులై పరిశుద్ధ దేవుని గురించి ప్రకటన చేసి యేసుక్రీస్తును ఈ విధంగా సిలువ వేస్తే నన్నేం తల క్రిందులుగా నన్ను సిలువ వేయండి. అంత చక్కటి మాట. అవునా కాదా నాన్న? మంచి వేదాంత విద్య కలిగిన వాడు, మంచి విద్యలో ఆరితేరిన వాడు, గమలీయుల యొక్క పాదములో ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా చదివినటువంటి మహానీయుడు ఈయన. పరిశుద్ధుని ఎప్పుడైతే చూశాడో పరిశుద్ధంగా మారిపోయాడు. ఇంకా ఆ పరిశుద్ధతను మోసుకుంటా ఊరి వాడవాడకి వెళ్ళిపోయాడు, గొప్పవాడైపోయాడు కదా నాన్న. సల్మోను గొప్పవాడు కావటానికి కారణం ఏంటంటే ఆలోచన చేయండి. ఏదిరా? పరిశుద్ధత. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. మరి దైవ సేవకుని పెద్దల్లుడు ప్రార్థన చేస్తాడు. కృపశేఖరు
మరి దైవజనుని యొక్క అల్లుడు కృపశేఖరు ప్రార్థన చేస్తాడు, వాక్యము నిమిత్తము ప్రార్థన చేస్తాడు.